ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము కొన్నిసార్లు హడావుడిలో మనం కొన్ని పట్టుకున్నవి మన చేతిలో నుండి పడిపోతూ ఉంటాయి. పడిపోతాయి ఎప్పుడైనా? చేతిలో నుండి ఏమైనా పడిపోతాయా? ఎందుకు పడిపోతాయి? గట్టిగా పట్టుకోలేరు కాబట్టి. అవునా? కోపంగా కొన్నిసార్లు అంటాం కదా, చేతులు ఏం లేదు, బలం లేదా, గట్టిగా పట్టుకోవడానికి రాదా అని మనము అంటూ ఉంటాం. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కూడా ఇక్కడ కాదు కానీ సిటీ బస్సులలో మధ్యలో చాలా ప్లేస్ ఉంటుంది. మేము సిటీ బస్ అప్పుడు కాలేజ్ చేసేటప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు చాలామంది నిలబడి వెళ్తూ ఉంటారు అన్నమాట. సిటీ బస్సులో ఎట్లుంటుంది అని అంటే కొన్నిసార్లు ఆయన ఎప్పుడు సడన్గా బ్రేక్ వేస్తాడో తెలియదు, మాట్లాడుతూనే ఉంటాడు. సడన్గా బ్రేక్ వేసి ఈ మనిషి ఇక్కడ ఉండడు, ఆ డ్రైవర్ దగ్గర పోతాడు. ఆయన ఎటుపోయి నేను అనేసరికి అక్కడ ఉంటాడు. ఏంటిదయ్యా అని అంటే ఆయన దేన్ని గట్టిగా పట్టుకోలే. అర్థమవుతుందా? నాకేం కాదులే అనుకొని ఏం చేసిండు, ఇట్లా నిలబడి మాట్లాడుతుంటాడు. ఆయనకి ఏదో అడ్డం వస్తుంది, బ్రేక్ వేస్తాడు, ఇంటికెళ్ళి ఆడికి వెళ్ళిపోతూ ఉంటాం. అట్లాంటి సమయంలో మనం చాలాసార్లు పడిపోయే ప్రమాదం ఉంటుంది, జారిపోయే ప్రమాదము ఉంటుంది. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మనం జారిపోకుండా, పడిపోకుండా, ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ఏమవుతూ ఉంటాం, జారిపోతూ ఉంటాం. జారిన ఎప్పుడైనా సడన్గా జరుగుతుంది, అనుకోని అయ్యేటి కావు కదా. యాక్సిడెంట్స్ ఎట్లయితే సడన్గా అయ్యేదాన్నే మనం ఏమంటాం, మనం మాట్లాడటం సడన్గా యాక్సిడెంట్ అయిందంటే, యాక్సిడెంట్ అన్నదే సడన్గా అయితేనే దాని యాక్సిడెంట్ అంటాం. అవునా? జారిపోవాలని ఎవరు జారిపోరు, కానీ కొన్ని పరిస్థితులు, అవునా, కొన్ని ఒత్తిళ్ళు, కొంత నిర్లక్ష్యత మన లోపల కూడా ఉంటుంది అనుకోండి. వాటన్నిటి బట్టి కొన్నిసార్లు మనం జారిపోతుంటాం, కొన్నిసార్లు పడిపోతుంటాం. అయితే పడిపోవడం, జారిపోవడం కాకుండా ఉండాలి అని అంటే మనం కొన్ని వాటిని గట్టిగా పట్టుకోవాలి, కొన్ని వాటిని గట్టిగా పట్టుకోవాలి. యాజ్ యూజువల్గానే చాలా విషయాలు ఉంటాయి, కానీ 3 మాత్రమే చెప్తా. ఎందుకు 3 చెప్తా? మీరు కనీసం గుర్తుపెట్టుకుంటారని, మీరు కనీసం 3టినైనా గట్టిగా పట్టుకుంటారని. 5, 7 చెప్పిన అనుకోండి, చెప్పొచ్చా? చెప్పొచ్చు, ఎందుకంటే బైబిల్ మహాసముద్రం కదా, ఎన్నైనా చెప్పచ్చు. కానీ మీ లోపలికి ఎక్కకపోతే వేస్ట్. నేను 7 చెప్పినా, 17 చెప్పినా, 10 చెప్పినా, ఎన్ని చెప్పినా మీ మనస్సులో ఆ వాక్యం వెళ్ళకపోతే అది వ్యర్థం. కాబట్టి నా ఆశ ఏంటనంటే మీరు తెలుసుకునేటువంటి కొన్ని విషయాలైనా సరే, కొన్ని అంశాలైనా సరే, అది మీ హృదయంలో ఉండాలి, మీరు వాటిని అమలులో పెట్టాలి. అర్థమవుతుందా? మీరు వాటిని ఆచరించాలి, అప్పుడే ఆశీర్వాదం. వింటే కాదు, ఏం చేయాలి? మనం వాటిని అమల్లో పెట్టాలి. మనం ఏది వింటున్నామో దాని ప్రకారం నడుచుకోవాలి. పోయిన వారం ఆరోగ్యానికి ఆత్మీయ సూత్రాలని చెప్పిన, ఎంతమంది పాటించిండ్రు? నాకు తెలిసి ఎవరు పాటించి ఉండరు. పాటించిందా? వెరీ గుడ్. చేతులు ఎత్తిన వారిని బట్టి ఒకసారి చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. పాటించేవారు ధన్యులు. ఓకే, కాబట్టి గట్టిగా పట్టుకోవాల్సినటువంటి 3 విషయాలను నేను మీతో ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి వీటిని గట్టిగా పట్టుకోండి. మనము పడిపోకుండా, జారిపోకుండా ఉండడానికి ఇవి చాలా దోహదపడతాయి. సరే, మొట్టమొదటిదిగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. చాలు. మొట్టమొదటిది, దేవుడు మనల్ని ఏది గట్టిగా పట్టుకోవాలని చెప్తున్నాడనంటే ఉపదేశం, దేవుని యొక్క ఉపదేశం. కీప్ హోల్డ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, డు నాట్ లెట్ గో అని ఉంటుంది అన్నమాట. గాడ్ హర్
ఫర్ షీ ఈజ్ యువర్ లైఫ్. ఏంటిది? దేవుని యొక్క ఉపదేశం. ఉపదేశం అంటే దేవుని యొక్క వాక్యం. దేవుడు మనకి ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు, హెచ్చరికలు ఏవైనా సరే వాటిని మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. చాలాసార్లు దేవుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు రెండు ఆశిస్తాడట. ఒకటి వి షుడ్ లిజన్, వి షుడ్ ఒబే. ఒకటి మనం వినాలి, రెండోది మనము విధేయత చూపాలి. వింటే సరిపోదు. చాలాసార్లు మనం ఎందుకు జారిపోతున్నాం, ఎందుకు పడిపోతున్నాం అంటే మనం వింటున్నాం. వినడంలో చాలా ఎక్స్పర్ట్ అయిపోయారు కొంతమంది అది కూడా చేయరు అనుకోండి, అది వేరే విషయం. కానీ చేయడం వచ్చేసరికి ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతున్నాం అన్నమాట. వినడానికి చాలా వింటున్నాం కానీ ఏం చేస్తలేం. అందుకనే చాలామంది నీతి బోధలు బాగానే చేస్తాం కానీ ప్రవర్తన విషయంలోకి వచ్చేసరికి ఏమైపోతుంది? ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. అవునా? వారు మాట్లాడుతుంటే అసలు ఇంకొక లెవెల్ లాగా అనిపిస్తుంది. ఆడపోతే ఏ లెవెల్ ఉండదు. అర్థమవుతుందా? ఆ క్రియలోకి వచ్చేసరికి ఏది కనపడదు. అదెంత దారుణం. క్రైస్తవ జీవితంలో అట్లా ఉండడానికి ఏమాత్రము వీల్లేదు. అర్థమవుతుందా? మనం ఏది వింటున్నామో దానికి మనం 100% విధేయత చూపడానికి ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. మీరు ప్రయత్నం చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? మనం ప్రయత్నమే చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొంచెం స్ట్రగుల్ చేస్తే, ఇంకొంచెం కష్టపడితే, ఇంకొంచెం ప్రయాసపడితే ఖచ్చితంగా దాన్ని మనము అమలు చేయొచ్చు. ఏది కూడా ఆత్మీయ జీవితంలో ఏది సులువుగా రాదండి. ఖచ్చితంగా పోరాటం అనేది ఉంటుంది. అర్థమవుతుందా? ఖచ్చితంగా పోరాటం అనేది ఉంటుంది. ప్రతిదీ ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో ప్రతి విషయంలో కూడా మనకి పోరాటం, సాఫీగా ఏమీ ఉండదు. ఎందుకనంటే లోక సంబంధమైనటువంటి శక్తులు, చీకటి శక్తులు, ఆ తర్వాత మన శరీరం అన్నీ కూడా ఏం చేస్తూ ఉంటుంది? దేవుని పనులకు అడ్డుపడుతూ ఉంటాయి. వాటన్నిటిని జయించి మనం ముందుకు వెళ్ళాలి. వాటన్నిటిని జయించి మనము దేవుని మాటకు విధేయత చూపాలి. అది చాలా కష్టమైనటువంటి పని, కానీ దేవుడు కృపనిస్తాడు. హల్లెలూయా! దేవుడు కృపనిస్తాడు. కాబట్టి మనం పడిపోకుండా ఉండాలి అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము ఆయన చెప్పినటువంటి బోధ, ఆయన చెప్పినటువంటి ఉపదేశమును మనం గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ బోధను లేక ఉపదేశం మనం గట్టిగా పట్టుకుంటామో అది నీకేమిస్తుందట? జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా! చాలామంది జీవితాల్లో జీవం లేదు, తెలుసా? జీవిస్తున్నారు కానీ ఏం లేదు, వాళ్ళ లైఫ్స్లో ఏం లేదు, లైఫ్ లేదు. అర్థమవుతుందా? వారి జీవితాల్లో ఏం లేదు, జీవం లేదు. బ్రతుకుతున్నారంటే డౌటే లేదు, వాళ్ళు బ్రతికే ఉన్నారు. ఎందుకు? నవ్వుతున్నారు, తిరుగుతున్నారు, తింటున్నారు, జల్సాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ వారి లోపల ఏం లేదు, జీవం లేదు. జీవం లేని జీవితాలు చాలామంది జీవిస్తున్నారు. కానీ ఎప్పుడైతే మన ఉపదేశమును గట్టిగా పట్టుకుంటామో మన లోపల ఏమొస్తుంది? జీవం వస్తుంది. అర్థమవుతుంది? మన లోపల ఏమొస్తుంది? జీవం వస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు జీవం అనేటువంటిది రెండు విధాలు. ఒకటి లిటరల్గా మనం నాశనం కాకుండా కాపాడుతుంది. రెండోది ఆధ్యాత్మికంగా మనలో జీవాన్ని కలిగి ఉండేటట్టు చేస్తుంది. అర్థమవుతుంది? లిటరల్గా ఎలాగానంటే మీరు బైబిల్ గ్రంథంలో నోవాహు స్టోరీ తెలుసు కదా మీకు? స్టోరీ కాదు, వాస్తవం. అది నోవా గురించి మనకి తెలుసు. నోవా కాలంలో దేవుడు నోవాకి ఏం చెప్పిండు? ఓడగట్టమని చెప్పిండు కదా. ఓడగట్టమని చెప్పినప్పుడు నోవాహు ఏం చేసినాడు? ఓడగట్టిండు. ఎన్ని సంవత్సరాలు కట్టిండు అని నేను అడగా, ఎందుకంటే మళ్ళీ దాని గురించి మీరు చాలా టెన్షన్ పడిపోతారు. ఆదికాండము 7వ అధ్యాయం 6-7 వచనాలు. ఆదికాండము 7వ అధ్యాయం 6-7 వచనాలు. ఆదికాండం 7వ అధ్యాయం 6-7 వచనాలు. చాలు. జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు వయసు ఎంత? 600 ఏండ్లు. అవునా? ఎంతకాలం కట్టిండ్రు అని మీరు ఆలోచన చేస్తే కొంతమంది 3 అభిప్రాయాలు. ఒకటి 120 సంవత్సరాలు అంటారు, కానీ అది వాస్తవం కాదు. కొంతమంది 100 సంవత్సరాలు అంటారు, కొంతమంది 75 సంవత్సరాలు అంటారు. బైబిల్లో ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు పట్టిందని చెప్పడానికి ఏ ఆధారాలు లేవు. కాకపోతే కొన్ని అంచనాలను బట్టి
500 సంవత్సరాల తర్వాత నోవాహుకి సంతానం కలిగి, ఆ లెక్కన చూసుకుంటే ఈయన ఓడలోనికి ప్రవేశిస్తున్నప్పుడు వారి కుమారులకి కోడన్లు వచ్చింది. అంటే 3 పెళ్ళిళ్ళు అయినాయి. అర్థమవుతుందా? ఆ ఎస్టిమేషన్ అంతటి ప్రకారం ఆలోచించి ఒక అప్రాక్సిమేట్లీగా 75 సంవత్సరాలు పట్టి ఉంటుంది అనేది బైబిల్ పండితుల అంచనా. ఎన్ని సంవత్సరాలు? ఓడలో ఎన్ని రోజులు ఉన్నాడు అనేది కాదు, మీరు బాగా స్టడీ చేసిండ్రు. ఓడలో ఎన్ని రోజులు ఉన్నది మీరు చెప్పిండ్రు, దాని గురించి ఇప్పుడు మాట్లాడతలేదు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? అన్ని సంవత్సరాలు ఆయన ఏం చేసినాడు? దేవుని మాట విన్నాడు, విధేయత చూపిండు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు అనుకుందాం. అర్థమవుతుందా? మీకు ఎంత వయసు ఉంటుంది? ఇక్కడ కూర్చో ఎవరైనా 75 సంవత్సరాల ఉన్నారా ఇక్కడ? ఎవ్వరూ లేరు నాకు తెలిసి, కదా? మన వయసు ఎంత అని అంటే, మీరు ఎప్పుడు రక్షణ పొందిందో అప్పటి నుండి ఇప్పటి వరకు మీ వయసు ఎంత? 5-10 సంవత్సరాలు ఉంటారా? 10-17 సంవత్సరాలు మీ ఏజ్ అంటే వెన్ యు ఆర్ సేవ్డ్, మీరు రక్షణ పొందినప్పటి నుండి ఇప్పటి వరకు అయినా మీ వయస్సు, అది మీ వయస్సు. ఏంటంటే నాకు 50-40 అని చెప్పకండి. మీ ఆధ్యాత్మిక జీవితం, మీరు ప్రభుతో ప్రయాణం ఆరంభించినటువంటి సంవత్సరం నుండి మీరు లెక్క పెట్టుకుంటే మీ వయసు చాలా చిన్నది. మీరు ఎంత మట్టుకు విధేయత కలిగి ఉంటున్నారు మీరు ఆలోచన చేయండి. ఎంత మట్టుకు వింటున్నారు, ఎంత మట్టుకు విధేయత చూపిస్తున్నారు. అర్థమవుతుందా? ఇది నోవాహు విధేయత మామూలు విధేయత కాదు. ఎందుకనంటే దేవుడు ఏమని చెప్పినాడు తెలుసా? నేనేం చేస్తా అన్నాడు? వర్షమును. అవునా? అప్పటి వరకు వర్షం అంటే ఏంటో తెలియదు మానవాళికి. వర్షం అంటే ఏంటో తెలియదు. కానీ దేవుడు చెప్పిండు, నేను వర్షం కురిపిస్తా, ఆ వర్షంలో అందరూ ఏమైపోతారు? మొత్తం స్మాష్. అయితే నువ్వు తప్పించబడాలంటే నువ్వేం చేయాలి? ఓడ కట్టాలి అన్నాడు. ఒకటి, దేవుడు చెప్పినటువంటి మాటను వినడం, విధేయత చూపడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ప్రతికూలమైన పరిస్థితులలో ఆయన జ్ఞానమునకు అందనటువంటి విషయాలు దేవుడు ఆయనకు చెప్పిండు. వాస్తవం చెప్పాలంటే అర్థమవుతుందా? ఆయన జ్ఞానమునకు అందనటువంటి విషయాలు. కానీ నోవాహు ఏం చేసినాడు? దేవుని ఒక ఉపదేశమును ఆయన గట్టిగా పట్టుకున్నాడు. కాబట్టే మనం చదివినటువంటి లేఖనంలో ఏం చూస్తున్నాం తెలుసా? అప్పుడు నోవాహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ జల ప్రవాహములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. వారు ఏమైనారు? ఆ జల ప్రవాహం నుండి వారు తప్పించబడ్డారు. ఎలా తప్పించబడ్డారు? నోవాహు యొక్క విధేయత. నోవాహు దేవుని యొక్క ఉపదేశాన్ని గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి వారు నాశనం కాకుండా తప్పించబడ్డారు. అర్థమవుతుందా? కాబట్టి మనము ఎప్పుడైతే దేవుని ఉపదేశాన్ని, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ని మనం గట్టిగా పట్టుకుంటామో మనం గొప్ప ప్రమాదముల నుండి తప్పించబడతాం. దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, హెచ్చరిక చేస్తూ ఉంటాడు. తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటాడు? హెచ్చరిక చేస్తుంటాడు. అయినా కానీ మనం ఏం చేస్తాము? బ్రేకులు లేని బండిలాగా వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది? సడన్గా యాక్సిడెంట్ అవుతుంది. హఠాత్తుగా జరగకూడనివి జరుగుతాయి. ఎందుకు? దేవుడు ఉపదేశం ఇస్తున్నాడు, కానీ నువ్వేం చేస్తలేవు? వింటలేవు, విధేయత చూపడం లేదు. మీరు ఆలోచన చేయండి. ఎందుకు మన జీవితంలో ప్రమాదాలు, ఎందుకు మన జీవితంలో అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నామనంటే దేవుని ఉపదేశమును మనము గట్టిగా పట్టుకుంటలేం. లైట్ తీసుకుంటున్నాం, చాలా లైట్గా తీసుకుంటున్నాము. మనము చాలా ప్రమాదంలో పడిపోయేటువంటి అవకాశము ఉంది. అదేవిధంగా మీరు నిర్గమాకాండం 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయం 21-22 వచనాలు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 21-22 వచనాలు. చూడండి, మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు
వెళ్ళకూడదు. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఉపదేశం, ఇన్స్ట్రక్షన్ కదా. ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్ అనే పదం వాడి ఎవరికి? ఇశ్రాయేలు జనాంగం అంతటికి. ఏమని ఉపదేశం ఇచ్చింది తెలుసా? ఈరోజు రాత్రి మరణదూత ఏం చేస్తుంది? బయలుదేరుతుంది. ఎవరి గడప కమ్ముల మీద ఆ రక్తం ఉండదో ఏం చేస్తారట? ఆ ఇంట్లోకి వచ్చి మరణదూత జ్యేష్ఠులను ఏం చేస్తుంది? హతము చేస్తుంది. మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి. ఒకవైపు ఐగుప్తు దేశం అంతట్లో ప్రతి ఇంట్లో మరణాలే, ప్రతి ఇంట్లో చావు కేకలే. కానీ ఇశ్రాయేలీయుల ఆ పాళెం లేదా ఇశ్రాయేల్ ఉండేటువంటి ఆ ప్రాంతంలో, ఆ గోషెన్ అనేటువంటి ప్రాంతంలో మాత్రము ఎలాంటి మరణ ఘోష లేదు. కారణం ఏంటి తెలుసా? వారు దేవుడు చెప్పినటువంటి ఉపదేశమును వారు గట్టిగా పట్టుకున్నారు. ఏంటిదా ఉపదేశము? మీరు ఇంట్లో నుండి బయటికి రావద్దు. మీరేం చేయండి? పస్కాను వధించి ఆ రక్తాన్ని మీరు ఏం చేయండి? మీ ద్వార కమ్ముల మీద పెట్టండి. మనం చాలాసార్లు దేవుడు చెప్పేటువంటి కొన్ని ఖచ్చితమైనటువంటి విషయాలను కూడా మనం ఏం చేస్తున్నాం? చాలా నిర్లక్ష్యము చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? మరణదూత ప్రవేశిస్తుంది. సరే, లిటరల్గా మరణదూత మన జీవితాల్లో ప్రవేశించకపోయినా అలాంటి విషయాలు మన జీవితంలో జరుగుతున్నాయి. అనేకమైనటువంటి దుర్ఘటనలు మన జీవితంలో జరుగుతున్నాయి. బాధకరమైనటువంటి, ఆయాసకరమైనటువంటి, మనల్ని దుఃఖపరిచేటువంటి విషయాలు మన జీవితంలో జరుగుతున్నాయి. ఎందుకనంటే మీరు బయటికి వెళ్ళొద్దంటే బయటికి వెళ్తారు, లోపల ఉండమంటే లోపల ఉన్నప్పుడేమో లోపల ఉండము. ఆ కరోనా టైంలో ఏం చెప్పిండ్రు? అట్లా ఉండమంటే ఇట్లా చేస్తాం, ఇట్లా ఉండమంటే అట్లా చేస్తాం. మనతో ఉన్న సమస్య కదా. కానీ దేవుడు ఒక ఉపదేశం మనకి చెప్పినప్పుడు, ఒక ఆలోచన చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? దానికి మనము గట్టిగా పట్టుకోండి, దాన్ని సీరియస్గా తీసుకోండి. అర్థమవుతుందా? లేకపోతే ఏమవుతుంది? ఇలాంటివే జరుగుతాయి. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం జీవం లేని వారముగా ఉండే ప్రమాదము ఉంది. ఆయన ఉపదేశాన్ని కనుక మనం గట్టిగా పట్టుకోకపోతే, అర్థమవుతుందా? మనం పైకి నవ్వుతుండొచ్చు, పైకి మనం చాలా ఆర్భాటంగా కనిపించవచ్చు, కానీ మనలో ఏముండదు? జీవం ఉండదు. కాబట్టి దేవుడు నీకేం ఉపదేశం ఇస్తున్నాడు? అర్థమవుతుందా? ప్రతిరోజు దేవుడు నీకు ఏమని చెప్తున్నాడు, మీకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు? మీరు ఆలోచన చేయండి. అందరికి ఒకటే ఇస్తాడనంటే ఒకటే ఇవ్వడు. ఎందుకనంటే మీ జీవిత విధానాలను బట్టి, మీరు వెళుతున్నటువంటి విధానాలను బట్టి దేవుడు ఎవరికి వారికి వ్యక్తిగతంగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఉపదేశం దేవుడు ఇస్తూ ఉంటాడు, ఆలోచనలు దేవుడు ఇస్తూ ఉంటాడు, హెచ్చరికలు దేవుడు ఇస్తూ ఉంటాడు. వాటిని మీరేం చేయండి? గట్టిగా పట్టుకోండి. అప్పుడు మీరేం గారు? జారిపోరు, పడిపోరు. రెండోది యోబు గ్రంథం 27వ అధ్యాయం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. 27వ అధ్యాయం 6వ వచనం. చాలు. రెండోది రైచియస్నెస్. మనం ఏమి గట్టిగా పట్టుకోవాలట? నీతిని గట్టిగా పట్టుకోవాలి. నీతిని గట్టిగా పట్టుకోవడం అని అంటే దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్టుగా జీవించడం. మనల్ని ఏమని పిలిచినట్టు దేవుడు? మీరందరూ ఎవరు? దేవుని బిడ్డలా, పరిశుద్ధులు. ఇంకా యేసుప్రభు ఏం చేసినాడు? మనలందరినీ, మనమందరం పాపులమే. మీరందరూ పాపులే, నేను కూడా ప్రధాన పాపినే. కానీ మనందరూ కూడా దేవుడు ఏం చేసినాడు? నీతిమంతులుగా చేసింది. కాబట్టి మీరు ఎవరంటే ఏం చెప్పండి? నీతిమంతులు. కాబట్టి మీరు ఏం చేయాలి? నీతిని గట్టిగా పట్టుకోండి. అర్థమవుతుందా? మీరు నీతిగా జీవిస్తున్నారని నీతిమంతులు కాదు. దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేసినాడు కాబట్టి మీరు ఏం చేయాలి? నీతిగా ఉండాలి. అర్థమవుతుంది? మిమ్మల్ని పిలిచిన పిలుపది. దేవుడు తన నీతిని మనకి ఆపాదించినాడు కదా. ఆయన నీతిని మనకి దేవుడు ఇచ్చిన. మనకు అర్హత ఉందా? యోగ్యత ఉందా? ఏ కోశానా లేదు. కానీ యేసుక్రీస్తు శిలలో తన విలువైనటువంటి ప్రాణాన్ని అర్పించి ఆ నీతిని మనకి ఇచ్చి, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని నీతిమంతులను పిలుస్తున్నా, కాబట్టి మీరు ఎలాగుండండి? నీతిమంతులుగా జీవించండి. మీరు నీతిని ఏం చేయాలి? గట్టిగా
పట్టుకోవాలి. యోబు అంటున్నాడు, యోబు గ్రంథము మేము బైబిల్ స్టడీలో మేము చాలా విషయాలు చూసినాం. ఆయన స్నేహితులందరూ చేంజ్ చేస్తారు, ఏ విధం చేతనైనా సరే యోబుని కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ యోబు అస్సలే, ఆయన ఏమంటున్నాడు చూడండి 7వ వచనంలో, నేను నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందాం. ఏ సందర్భంలో అంటున్నాడు తెలుసా? అన్నీ పోయినాయి. అర్థమవుతుందా? అన్నీ పోయినాయి. ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అవునా? తన చుట్టూ ఉండేటువంటి బంధువర్గం అందరూ కూడా తన్ని తృణీకరించింది, ఏమి లేదు. అప్పటికి కూడా ఆయన శరీరం కూడా ఏమైపోయింది? మొత్తం అసలు ప్రాణం ఉంది అంతే, ఆయన లోపల ఏం లేదు. అపవాదితోని దేవుడు ఏమంటాడు? ఆయన ప్రాణాన్ని ముట్టడానికి నేను నీకు అనుమతి ఇయ్య. ఆయన శరీరం కూడా చాలా భయంకరం. ప్రాణం ఉంది, కేవలం ప్రాణమే ఉంది. ఆ ప్రాణం ఉన్న వ్యక్తి అంటున్న మాట ఏంటి తెలుసా? నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును. హల్లెలూయా. మన జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినాయనుకో, నీతి లేదు, గీత లేదు, చల్ దేవుడు లేడు, బైబిల్ లేదు అనేస్తాం మనం చాలాసార్లు. అర్థమవుతుందా? దెబ్బ మీద దెబ్బ 2 వాడని 3వ దెబ్బకు మనం రిటర్న్ కొట్టుడే. ఇంకా అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటి? మనం రిటర్న్ ఇంకా మన అసలు రూపం ఇక బయటకు వచ్చేస్తాం అనమాట. కానీ యోబు జీవితంలో అది లేదు. తన జీవితంలో ఒకే రోజు కదా, అంటే దఫాల అంటే ఏమంటారు? దఫాల వారిగానేనా? అప్పుడప్పుడు దశల వారిగా. వెరీ గుడ్. దశల వారిగా శ్రమ రాలేదు యోబు దగ్గర, ఒకదాని తర్వాత ఒకటి. అర్థమవుతుంది? వాళ్ళు వచ్చి చెప్పేలోపే ఇంకొక ఆయన వచ్చి ఇంకొక కదా, ఒకటే సార్. ఆయన ఏం చేస్తున్నాడు? అలాంటి స్థితిలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? నేను నా నీతిని నేను గట్టిగా పట్టుకుంటా. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనం మన జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? నీతిని గట్టిగా పట్టుకోవాలి. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఏ పిలుపుతో పిలిచినాడో ఆ పిలుపుకు తగినట్టుగా ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి, పోరాడాలి. సులువనేనే కానీ మనం ఏం చేయాలి? మనము పోరాడాలి. మనం చాలాసార్లు మనం ఏం చేస్తున్నాం? ప్రతికూలమైన పరిస్థితులలో మనము నీతిని తప్పుతా ఉన్నాం, అవునా? నీతి మాలిన పనులు కొన్నిసార్లు మనము చేస్తాం. దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపును కూడా మనం మర్చిపోయి అనవసరమైనటువంటి వాటి కోసం, ఆ సమయానికి కొంచెంసేపు ఆనందం ఇచ్చే వాటి కోసం, ఆ సమయంలో కొంతమంది మనల్ని మెచ్చుకుంటారు కదా అని చెప్పేసి మనం యథార్థంగా ఉండలేం. నీతిని మనం ఏం చేస్తున్నాము? పక్కకు పెట్టేసేసి మానవ రీతిగా మనము ఉంటున్నాము. అది ఏమాత్రం కూడా దేవుని వాక్యానికి అనుకూలమైంది కాదు. ప్రతికూలమైన పని, మనకు అవకాశాలు చాలా వస్తాయి, అర్థమవుతుంది. కానీ మనం ఏం చేయాలి? నీతిని గట్టిగా పట్టుకోవాలి. దేవుడు నన్ను ఎందుకు పిలవలేదు, నేను ఇలాగే ఉంటా. ఎక్కడ నీతి తప్పుతాం తెలుసా? ఒక 2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఒకటి, డబ్బు దగ్గర చాలామంది ఏం చేస్తారు? అవునా? డబ్బు దగ్గర యథార్థంగా ఉన్నారంటే యు ఆర్ వెరీ గ్రేట్ అన్నట్టు. ఒకసారి చూడండి, ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం 21, 22 వచనాలు. ఆదికాండము 14వ అధ్యాయం 21, 22 వచనాలు. చాలు చూడండి, సొదొమ రాజు ఎవరు ఏమంటున్నారు? చదువుతున్నప్పుడు బైబిల్ చూస్తారా? చదువుతాడితే అన్నట్టు ఉంటారా? చూడాలి వాక్యాన్ని. మనం ఏం చేయాలి? చూడాలి. బైబిల్ తెచ్చుకుంటారు కదా అందరు, బైబిల్ చూడాలి. చూడండి, సొదొమ రాజు ఏమంటున్నాడు? మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకో. ఆస్తి అంటే 1 కోటి 2 కోట్లు కాదు, చాలా విస్తారమైనటువంటిది. అర్థమవుతుందా? ఒక రాజు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆస్తిని నువ్వు తీసేసుకో అని అంటాడు. మనం అందరం అవసరంలో ఉన్నాం కదా, మనిషి కొంచెం పంచుకుంటుండే. టెంప్టేషనే కదా, శోధనేనా? బలమైన శోధన. ఆయన ఊరికే ఇస్తున్నాడా?
ఊరికేస్తున్నాడా? ఈయన సహాయం చేసిండు కదా. అబ్రహాం ఏం చేసినాడు? వాళ్ళందరినీ తప్పించిండండి. ఆయన చేసిన సాయం కూడా చిన్నదేం కాదు. ఆయన దానికి యోగ్యుడేనా కదా. పని చేసినాడు, పైసలు ఇవ్వద్దా? కష్టపడ్డాడు కాబట్టి. కానీ అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాం చక్కటమని, నేనే అబ్రహాముని ధనవంతుని చేసి తినని నువ్వు చెప్పకుండానట్లు నన్ను ధనవంతుని చేయాలంటే ఎవరు చేయాలి? నా దేవుడు చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? మనకు పైసలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. మనుషులు ఇచ్చిరు అనుకోండి, రూపాయి ఇచ్చి 100 సార్లు చెప్తారు, నేనే ఇచ్చిన. అబ్రహాం ఏమంటున్నాడు? అలాంటిది నాకు వద్దు. నాకు ఏదైనా కావాలి అని అంటే, నా జీవితంలో ఏదైనా రావాలి అని అంటే అది ఎవరి ద్వారా రావాలి? దేవుని ద్వారానే రావాలి. నేను ఇట్లాంటి వాటిని నేను నీతి తప్పను. నేను దేవుని యొక్క బిడ్డ. అర్థమవుతుందా? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడి కదా. అన్ని విషయాల్లో నమ్మినాడు అబ్రహాం అంటే, అన్ని విషయాల్లో నమ్మాడు. దేవుడు నాకు ఆస్తి సంపాదన ఇస్తాడంటే నమ్మిండు. ఆ విషయంలో కూడా మనం కూడా ఏం చేయాలి? నమ్మాలి. అర్థమవుతుందా? కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. దొడిదారిని ఏదో ఒకటి మనల్ని కమ్మే ప్రయత్నము చేస్తుంది. కానీ మనం ఏం చేయొద్దు? వాటికి పడిపోవద్దు. అర్థమవుతుందా? మనం నీతిగా నిలబడ. అక్కడ 100 వస్తున్నాయి, 200 వస్తున్నాయేసరికి మనకు ఉండేటువంటి ఆ సాక్ష్యాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి, పాడు చేసుకోవాలి. అర్థమవుతుందా? రెండోది, మనం ఎక్కడ పడిపోయే అవకాశం ఉంటుంది, జారిపోయే అవకాశం ఉంటుంది అంటే క్రెడిట్. మనల్ని అందరూ ఏం చేయాలి? మెచ్చుకోవాలి, మనల్ని పొగడాలి కదా. ఉంటుందా? అయ్యో నా పేరు చెప్పలేదు అని అనుకున్నారా ఎప్పుడైనా? మీరు అనుకున్నారా? ఏదో చాలా పేర్లు ఉంటాయి కదా. కొన్నిసార్లు పొరపాటున పేరు మిస్ అయింది అనుకోండి, వెంటనే మనసులో ఏదో చూస్తూ ఉంటాను, నా పేరు ఇంకొస్తలేదే. ఈయన ఇక్కడ నిలబడి చెప్తున్న వ్యక్తి మనిషే కదా, పోనీ మిస్ అయిపోయింది, దానికి ఫీల్ కావాల్సిన అవసరము లేదు. కానీ మనం ఫీల్ అవుతాం. ఫీల్ అవ్వడమే కాదు, పెద్ద గొడవ చేస్తాం. నా పేరు చెప్ప, నేనే చేసిన మొత్తం. అవునా? క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి? అర్థమవుతుంది? మనం ఎప్పుడు మనము కాదు, దేవుడు కనబడాలి అనేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. అర్థమవుతుందా? మన పేరు చెప్పకపోయినా పర్వాలా, మనం దేవుని పరిచారకులం అండి. అర్థమవుతుందా? పనోళ్ళ పేర్లు అవసరమా? సింపుల్గా చెప్పండి, పనోళ్ళ పేర్లు అవసరమా? మనం అందరం పనివారమే కదా. ఎందుకు? ఎవరి పేరు కావాలి? దేవుని పేరు కావాలి. అర్థమవుతుంది? దేవుడు మహిమపరచబడుతున్నాడా నా ద్వారా, దేవుని గురించి గొప్పగా చెప్పుకున్నారా? చాలు. దానికోసమే మన ప్రయాస అంతా కూడా. దేవుని హెచ్చించాలి, యేసుని కనబరచాలి, అందరు యేసుని చూడాలి అనేదే ఉండాలి మన లోపల. అంతేగాని నా పేరు చెప్పలేదు, నా పేరు రాయలేదు, నా పేరు వెనకాల డిగ్రీలు పెట్టలేదు. అవునా? చాలామంది సేవకులు గొడవలు అయితే ఎందుకు తెలుసా? రెవరెండ్ అని విలువలేదు నన్ను, నేను బిషప్ అని చెప్పు అని అంటారు అన్నట్టు. బిషప్ పాడా? నువ్వు దేవుని సేవకుని ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమవుతుందా? నువ్వు దేవుని, నేను ఎప్పుడైనా పాస్టర్ అని చెప్పుకోవడానికి కూడా నాకు భయం అవుతుంది. అది చాలా పెద్ద పేరు, పెద్ద ఏమంటారు, యోగ్యతతో కూడినటువంటి మాట. అది రాసేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా రాస్తాను నేను. మనం దేవుని సేవకులు. అర్థమవుతుందా? మనకు అవసరం లేదు ఘనత. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 11, 12 వచనాలు. చూడండి, అక్కడ ఒక అద్భుతం జరిగింది. కదా. కుంటి వ్యక్తి ఏమైనాడు? సడన్గా లేచి గంతులు వేస్తూ ఉంటే వారందరికీ ఆశ్చర్యం అయిపోయింది. ఆశ్చర్యమై ఏం చేస్తున్నారంటే అందరు గుంపుగా పరిగెత్తుకొని వచ్చి
పేతురు యోహాన్లను ఒక రేంజ్లో చూస్తారు అన్నట్టుగా. అసలు వీళ్ళు ఏంది అసలు? అదేం చిన్న విషయమా? పుట్టుకుంటి వ్యక్తిని అలా యేసునామములో లే అనేసరికి పేతురు అక్కడ అంటున్న మాట చూడండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనా నడువను వీనికి బలమిచ్చినట్టు మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? మా దిక్కెందుకు చూస్తున్నారు మీరు అసలు? ఏదో మేమేదో అద్భుతం చేసినట్టుగా, మేమేదో చెయ్యరాని కార్యం గొప్పది మేమేదో చేసినట్టు మా తట్టు ఎందుకు చూస్తున్నారు? మేము కాదు చేసింది, మేము కాదు చేసింది. 16వ వచనం చూడండి, అక్కడ ఏమన్నాడు తెలుసా? ఆయన నామమందలి ఆయన నామమే. ఎవరి నామం? యేసు నామమే మీరు చూచి ఎరిగున్న వీన్ని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట పూర్ణ స్వస్థత కలగజేసి. మేము కాదు చేసింది, ఇది ఎవరు చేస్తే తెలుసా? యేసు నామం. అర్థమవుతుందా? యేసయ్య చేసిండు, మేము కాదు. మీరేందో మమ్మల్ని వింతగా చూస్తుండు. మా దగ్గర ఏమీ లేదు, మా దగ్గర ఏమి లేదు. యేసు నామంలో శక్తి ఉంది. అర్థమవుతుంది? ఆయన స్వస్థపరిచింది. ఆయన ఉన్నాడా? మీ మధ్యలో ఉన్నాడు? లేడు. కానీ ఆయన శక్తి మన మధ్యలో ఉంది. అర్థమవుతుందా? ఆయన లేడు కానీ ఆయన శక్తి మన మధ్యలో ఉంది. ఆయన శక్తి ఆయనను తాకింది, ఆయన శక్తి ఆయనను బలపరిచింది, ఆయన శక్తి ఆయన నిలబెట్టింది. కాబట్టి మేమేం చేయలే, మీరు మమ్మల్ని అట్లా వింతగా చూడకండి అంటున్నారు. మనమైతే ఒక మన చూపులే వేరైపోతాయి, ఇక మన విధానమే వేరైపోతాయి. ఆయన వేసుకొని తిరుగుడే ఎటు పోతాడు, బస్ ఛార్జీలు పెట్టుకొని మరి చెప్పు, ఈడ చెప్పు, ఆడ చెప్పు. అవునా? ఆగుడు ఉంటుందా? 40 సంవత్సరాల వయసు ఉంటుందట ఆయనకి. 40 years నుండి ఆయన ఎన్నడూ కూడా నడవలేదు. అట్లాంటి వ్యక్తి బాగా అయితే మనం ఆగుతామా? తలనొప్పి కడుపు నొప్పులకే ఆగుతలేరు ఇవాళ రేపు. చెప్పు చెప్పు అని వెనక నెట్టుతా ఉన్నారు, వీళ్ళు చెప్తా ఉన్నారు. కడుపు నొప్పి తక్కువైంది, కాలు నొప్పి తక్కువైంది. ఈ అయ్యగారే అప్పుడు ఆయన కొంచెం అటు ఇటు చూస్తూ ఉంటాడు అన్నట్టు, ఏమెరగనట్టు. ఎందుకు అట్లాంటివన్నీ అవసరం లేదు. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనుషులు ఎవరైనా మనల్ని పొగడానికి వస్తే కొంచెం గమనించి మీరు మమ్మల్ని అట్లా చూడకండి, మీకు దండం పెడతా అని చెప్పండి. అర్థమవుతుందా? ఎవరు చేసిండ్రు? యేసు ప్రభు చేసిండు, మేము కాదు. మీరు ఫీల్ అయినారు అనుకోండి, ఇంకా పెద్దది పట్టుకొని వస్తారు, మీతో కాదు మళ్ళీ. జాగ్రత్త. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం. అతిశయించొద్దు మనం. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. చూడండి, ఇక్కడ లుస్త్రాలో ఒక అద్భుతం జరిగింది. ఈయన బలహీన పాదములు కలిగి ఎన్నడూ కూడా పుట్టినది మొదలుకొని కుంటివాడే ఉన్నాడు. ఆయన ఎన్నడూ నడవలేదు. ఇది కని విని ఎరగనటువంటి ఒక గొప్ప అద్భుతం. ఎవరు చేసిండ్రు? పౌలు శీలలు నీ దేవుడు అక్కడ వాడుకున్నాడు. శీలయే కదా? కాదు, బర్నబా. పౌలు బర్నబా. చూడండి 11 13వ వచనం చూడండి. చూడండి, అక్కడ ఒక పూజారి, అద్భుతం జరిగేసరికి అక్కడ ఉండేటువంటి మనుషులకు అంత పిచ్చిలేసింది అనమాట. ఎందుకనంటే దేవుడే వారి మధ్యలో ప్రత్యక్షమైనట్టుగా ఫీల్ అయిపోయింది వాళ్ళు. అర్థమవుతుందా? అక్కడ ఉండేటువంటి పూజారి, ద్విపతి అనేటువంటి దేవత పూజారి ఏం చేస్తున్నాడట? ఎడ్లను పూదండలు ద్వారం ఎదుకు తీసుకొని వచ్చినట్టు. ఎడ్లను ఎందుకు? ఎవరికి కాదు, పౌలు బర్నబాలకు బలి ఇవ్వడానికి తీసుకొని వచ్చింది. అర్థమైందా? పౌలు బర్నబా ముందు ఎడ్లను బలి ఇవ్వడానికి పూలదండ వేసి. అర్థమవుతుందా? అప్పుడు పౌలు బర్నబాలకు చాలా టెన్షన్ అయిపోయింది. అర్థమవుతుందా? వారు ఏం చేశారంట? మీ పిచ్చి పాటగారని చెప్పేసి ఏం చేసినారు? తమ వస్త్రాలు చించుకొని, మీరు చూడండి
వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది. చివరిలో ఏమిటో తెలుసా, వారీలాగు చెప్పి తమ బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసం అయిపోయింది. బలి ఇచ్చుడే అంటారు వాళ్ళు, బలి లేదురా నాయన, మేమేంటిది, మేము దానికి అర్హులము కాదు. అర్థమవుతుందా? మేము దానికి అర్హులము. చాలా ఫోర్స్ఫుల్గా వారిని ఆపేసిండ్రు. వారు ఏం చేస్తున్నారు, వీళ్ళని ఘనపరుస్తున్నారు, వీళ్ళని మహిపరుస్తున్నారు, వీళ్ళని హెచ్చిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వారిని దేవుళ్ళుగా చేసే ప్రయత్నము చేస్తున్నారు. కానీ వీరు అంటున్నారు, మేము దానికి అర్హులము కాదు. ఇది యేసుక్రీస్తు ద్వారా జరిగినటువంటి కార్యము. మీరు ఏదైనా చేయాలంటే ఆయనను మహిపరచనని చెప్పి వారు ఏం చేస్తున్నారు, దేవుని నీతి తప్పలేదు. ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే, నీతి తప్పలేదు. వారు ఎందుకు పిలువబడ్డారో ఆ పిలుపుకు తగినట్టుగా ఉండడానికి వారు బహు ప్రయాసపడ్డారు. ఆ ప్లేస్లో ఈ కాలం పాస్టర్లు ఉంటే మాత్రం గుడి కట్టేస్తుండే కావచ్చు. ఈరోజు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి బలి ఇవ్వండి. ఇట్లాంటి దండ ఏం తెచ్చి మంచి దండ తేవద్దా? ఇట్లాంటి చీప్ షాలు తెచ్చి పెద్ద షాలు తీసుకురావద్దా? ఎంత రభస చేస్తుండేనో. కానీ పౌలు బర్నబాలు బలవంతంగా వారిని ఆపేసిరట. కాబట్టి దేవుని బిడ్డ, నీతిని మనం గట్టిగా పట్టుకోవాలి. మనం ఎందుకు పిలువబడ్డాం? కొన్నిసార్లు నీతి తప్పాల్సినటువంటి పరిస్థితులు, దేవునికి రావాల్సిన మహిమ ఇవ్వకుండా మనము దొంగిలించే ప్రమాదము కొన్నిసార్లు వస్తుంది. కొన్నిసార్లు లోక సంబంధమైనటువంటి ధనము, అర్థమవుతుంది, వాటి విషయంలో చాలామంది. కాబట్టి ఎప్పుడు పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడకండి, గుర్తింపు కొరకు ప్రయాసపడకండి. అర్థమవుతుంది. మనం పనివారం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము దేవుని పరిచారకులము. పనవునికి పేరుతోని సంబంధము లేదు, అవసరం లేదు మనకి. దేవుని మహిమపరిస్తే చాలు. మూడోది త్వరగా చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఒకటే వచనం ఉంటుంది, కానీ తెలుగులో అన్నీ కలిపి ఉన్నాయి. 13, 14, 15 3వ అధ్యాయం 13, 14, 15 వచనం. చాలు. మూడవది, విశ్వాసమును మనం గట్టిగా చేపట్టాలి. రెండవది, నీతిని మనం గట్టిగా చేపట్టాలి. అప్పుడు నింద రాదు, మన మీద నింద రాదు. అర్థమైంది? మనము నిందకు అవకాశం లేకుండా మనము ఉండొచ్చు. మూడవది, విశ్వాసమును మనము గట్టిగా చేపట్టినప్పుడు మనము ఆయనలో పాలివారమయ్యేటువంటి భాగ్యము ఉంటుంది. కాబట్టి మనకు విశ్వాసం ఎప్పుడు కావాలి చెప్పండి? విశ్వాసం ఎప్పుడు కావాలి? ప్రతికూలమైన పరిస్థితులు కదా, వ్యతిరేకమైన స్థితిగతులు వచ్చినప్పుడు మనకు విశ్వాసం. నీకు విశ్వాసం ఉందని మనం డబ్బాలు కొట్టుకుంటే కాదు. అసలు నీ విశ్వాసం ఎప్పుడు తెలుస్తుంది? పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా మారినప్పుడు, అప్పుడు నీ యొక్క విశ్వాసం సంగతి ఏంటిదో బయటపడుతుంది. అన్నీ బాగున్నప్పుడు బాగానే ఉంటాం మనం, ఫెయిత్ హీరోయిన్స్. కానీ పరిస్థితులు మనకు తిరుగుబాటు చేసినప్పుడు, వ్యక్తులు మనకు తిరుగుబాటు చేసినప్పుడు మనకి ఎంత విశ్వాసం ఉంది అనేది బయటపడుతుంది. హబక్కూకు గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. హబక్కూకు హబక్కూకు 3వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం నుండి ఒక 2-3 వచనాలు చెప్పండి.
ఉమ్. చాలు. విశ్వాసం అంటే ఇది. విశ్వాసాన్ని గట్టిగా ఎప్పుడు చేపట్టాలి తెలుసా? అంజూరపు చెట్లు పూయనప్పుడు మీకు ఏం కావాలి? విశ్వాసం కావాలి. అర్థమవుతుందా? అంజూరపు చెట్లు పూయనప్పుడు, ద్రాక్ష చెట్లు ఫలించనప్పుడు, ఒలీవ చెట్లు కాపు లేనప్పుడు, చేనిలోని పైరు పంటకు రానప్పుడు మీకు విశ్వాసం కావాలి. ఇంట్లో సమృద్ధిగా బస్తాలు బస్తాలు బియ్యం, బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్, అప్పుడు కాదు విశ్వాసం. ఎప్పుడు విశ్వాసం? ఏమైనా తినడానికి కడుపు నింపుకుందామంటే ఏమి దొరకనప్పుడు మీకేం కావాలి? విశ్వాసం కావాలి. అర్థమవుతుంది? కాబట్టి మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? గట్టిగా చేపట్టాలి. మన విశ్వాసాన్ని పాడు చేసేటువంటి, విశ్వాసంలో పడిపోయేటువంటి ఒక పరిస్థితులు మన జీవితంలో వస్తుంటాయి. కానీ మీరు ఏం చేయాలి? విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏదేమైనా సరే నేను మాత్రం ఏం చేస్తా? నేను దేవుని అందే విశ్వాసం కలిగి ఉంటా. దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. ఏదో ఒకటి చేస్తాడు. చేస్తాడా? మీరు విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా చేస్తాడు. డిఎల్ మూడీ గారి స్టోరీ మీ అందరికీ తెలుసు కదా, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన విశ్వాస వీరుడు. అర్థమవుతుంది? ఆయన విశ్వాస వీరుడు. ఆయన చిల్డ్రన్ మినిస్ట్రీ చాలా చేసింది, ఆర్ఫనేజ్ చాలా ఉంది. అవునా? తెలుసు కదా. ఒకసారి ఏమైంది? వారికి ఆహారము లేదు, కానీ ఆయన ఏమంటాడు? విశ్వాసంతో భోజనాన్ని కూర్చోండి వస్తుంది అంటాడు. ఏడికెళ్ళి వస్తుంది? అర్థమవుతుందా? విశ్వాసం లేని వాటిని పుట్టిస్తుంది. హల్లెలూయా. కనబడని వాటిని తెప్పిస్తుంది. మనకు విశ్వాసం లేదు, మనం అవి వెతుకుతూ ఉంటాం. దేవుణ్ణి వెతకాలి. ఆ సూట్ కేసు పేపర్ కింద ఇంకేమైనా ఉండేమని చూస్తూ ఉంటాం మనం. ఏముండయి, ఎంత వెతికినా ఏముండయి. అప్పుడు నీకేం కావాలి? విశ్వాసం కావాలి. అర్థమవుతుందా? ఏమి లేనప్పుడే మనకి విశ్వాసం. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనము చివరి మట్టుకు ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. పడవలో ప్రయాణం చేస్తున్న మార్క్స్ వార్త 4:35 నుండి 41 చదవకండి, వినండి సరిపోతుంది. మార్క్స్ వార్త కావాలంటే రిఫరెన్స్ రాసుకోండి. మార్క్స్ వార్త 4:35 నుండి 41 వరకు. పడవలో వారు ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభు చెప్తాడు ఏమని? అద్దరికి పోదామంటాడు. అద్దరికి పోదామంటాడు, ఈయన పండుకుంటాడు. అర్థమైందా? అద్దరికి పోదామని మాటిస్తాడు, ఈయన పండుకుంటాడు. తుఫాన్ వస్తుంది. అప్పుడు నీకేం కావాలి? అప్పుడే మన విశ్వాసానికి పరీక్ష కదా. దేవుడు ఉన్నాడుగా. అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడుగా. ఏం చేస్తాడు? ఇద్దరికి తీసుకుపోతాడు. ఎట్లయినా సరే తీసుకుపోతాడు. ఆయన చెప్పిండు, చేస్తాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దయచేసి తుఫాను వచ్చిన పరిస్థితులలో నీ శక్తి ఇంకా సరిపోదు. వాళ్ళందరూ జాలరులే కదా. పడవ ప్రయాణం వాళ్ళకి ఏం కొత్త కాదు. కొత్తగా అయితే నీళ్ళని చూసి భయపడి ఏదో ఒకటి జరుగుతుంది. కానీ వారు అట్లాంటి వాళ్ళు సముద్రం మీద బతికేటువంటి వాళ్ళే. కానీ వాళ్ళకి తెలిసిపోయింది, ఇంకా మేమేమి కూడా చేయలేం, మా చేతులు దాటిపోయింది, ఇంక ఇక్కడ ఏదైనా జరగవచ్చు, ప్రాణాలు పోవచ్చు. అప్పుడే నీకు విశ్వాసం కావాలి. ఇక్కడే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్నప్పుడు పడవ మునుగదు. ఒకటి, పడవ మునుగదు. రెండోది, తుఫాన్ ఎప్పటికీ ఉండదు. తుఫాన్ ఎప్పటికీ ఉంటుందా? పోతుంది. అది మీరు ఏం చేయాలి? విశ్వసించాలి. గట్టిగా పట్టుకోండి. మీరు శ్రమల గుండా వెళ్తున్నారు కావచ్చు. ఆ శ్రమలు ఎప్పటికి ఉంటాయా? దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది అంతే. ఖచ్చితంగా వాటిని మనము జయిస్తాం. ఖచ్చితంగా వాటిని మనము దాటి వస్తాం. గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని ముంచడానికి ఏర్పాటు చేసుకోవాలి, గమ్యానికి చేర్చడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాం. పౌలు అంటాడు కదా, మేము వెలుచూపును బట్టి కాదు, మేము విశ్వాసమును బట్టి మేము ఏం చేస్తున్నాము? బ్రతుకుతున్నాం. మా దగ్గర ఏముంది? మా దగ్గర ఏం లేదు. యేసు తప్ప మా దగ్గర ఏమీ లేదు. అర్థమవుతుంది? కాబట్టి ఎప్పుడైతే మనలో విశ్వాసం ఉంటుందో, ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటామో, దేవుని కార్యాలు మనము చూస్తాం. ఒకసారి అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం ఈ మాట చదవండి. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 20వ వచనం నుండి కొన్ని వచనాలు, 20 నుండి 26 వరకు చదవండి. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 20వ వచనం నుండి.
పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకోవడమును పొందమను ఆశ బొత్తిగా పోలేదు. వారు బహుకాలము భోజనం అయినందున పౌరులు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని రైతు నుండి బయలుదేరి వేరే ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టము కలగకపోవు. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోవడానికి మిమ్మల్ని వేడుకోవచ్చున్నాను. ఓడకే కానీ మీలో ఎవరి ప్రాణములకు హాని కలగదు. నేను ఎవరి వాడనో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధనిచ్చి, పౌలా, భయపడదు, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాడు. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుడిని నమ్ముతున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉంటుందని చెప్పాడు. పౌలు ఆయన విశ్వాసం ఒకసారి చూడండి. ఆల్రెడీ మీరు దీనికి ముందు మీరు ఇంటికి వెళ్తే చదవండి. పౌలు శతాధిపతికి ఒక సలహా ఇస్తాడు. ఆ శతాధిపతి వినడు. వినకపోతే ఈ ప్రమాదం వస్తుంది. ఈ ప్రమాదం వచ్చినప్పుడు ఆయన ఎంత గట్టిగా ఎంత ధైర్యంగా ఏం చెప్తున్నాడో తెలుసా? ఇక్కడ కూర్చున్న మీలో ఎవ్వరికీ ఏ హాని కలగదు. అట్లా చెప్తామా మనం? మనం పరిస్థితులను బట్టి మాట్లాడుతుంటాం కదా. డాక్టర్ ఏమన్నాడు, ఉంటాడా పోతాడా? దాన్ని బట్టి అన్నీ తెలుసుకున్న తర్వాత మనము ధైర్యం చెప్పాలా, ఈయన పోతాడని చెప్పి ప్రిపేర్ చేయాలా అని మనం అప్పుడు ఆలోచన చేస్తాం. కానీ పౌలు అట్లాగా ఆయనతో దేవుడు మాట్లాడినందుకు ఆయన ఏమంటాడు తెలుసా? నా మాట విని అక్కడ ఇప్పుడైనా ధైర్యం మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఓడకే కానీ మీలో ఎవరిని ప్రాణమునకు హాని కలగదు. అర్థమవుతుందా? అది ఎంత భయంకరమైనటువంటి తుఫాన్ అని అంటే మీరు తర్వాత చదవండి, అసలు మొత్తం ఓడ బద్దలైపోతుంది. కానీ ఆయన ఏం అష్యూరెన్స్ ఇస్తుండో తెలుసా? మీలో ఎవ్వరి ప్రాణాన్ని కూడా హాని కాదు. ఎందుకు తెలుసా? నా దేవుడు నాతో మాట్లాడిండు. నేను కైసరు ఎదుట నిలబడాలి, మిమ్మల్ని అందరినీ నేను కాపాడు. ఎంత విశ్వాసం! ఎప్పుడు విశ్వాసం? ఇలాంటి పరిస్థితులలో మనకు విశ్వాసం కావాలి. హల్లెలూయా! ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మొత్తము ఇంక అంతా అయిపోయింది, ఇంకా ఏమి లేదు. పౌలు గట్టిగా నిలబడి ధైర్యంగా నిలబడి అంటున్నాడు, నేను సేవించుచున్న నా దేవుడు, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు నాతో మాట్లాడిండు. మీలో ఎవరికి ప్రాణము పోదు, మీరందరూ బ్రతుకుతారు, మీరు టెన్షన్ పడకండి అని ధైర్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు, ఇలాంటి పరిస్థితులలో కూడా మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. చివరి శ్వాస వరకు కూడా మనం ఏం కలిగి ఉండాలి తెలుసా? విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. కైసరుకు పోయి అక్కడ దేవుని యొక్క కైసరు ఎదుట ఆయన నిలబడ్డాడు. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ కూడా పౌలు ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరైతే విశ్వాసమును గట్టిగా పట్టుకుంటారో వారు దేవునిలో పాలివారవ్వడానికి అవకాశం ఉంది. మీరు పాత నిబంధనలో కాలేబు, యెహోషువ గురించి మీకు తెలుసు కదా. వారిద్దరు మాత్రమే పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి ప్రవేశించిన కారణం ఏంటిది? వారు దేవుని విశ్వసించినరేంటిది? మేము ఖచ్చితంగా గెలుస్తాం, ఆ దేశాన్ని మేము స్వాధీనపరుచుకుంటాం. ఎందుకు తెలుసా? మా దేవుడు గొప్పవాడు. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. 14వ అధ్యాయం 30వ వచనం. సంఖ్యాకాండం 14:30. ఇది నిశ్చయం. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారా, వాగ్దానంలో ప్రవేశిస్తారు. అర్థమవుతుందా? దేవుని ఆశీర్వాదంలో ప్రవేశిస్తారు. దేవుడు అనుకున్న గమ్యానికి చేర్చబడతారు. లేదనంటే అంతే సంగతి. యెహోషువ, కాలేబులు దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారు. వారు క్రీస్తులో పాలివారైనట్టుగా మనము చూస్తున్నాం. వాగ్దానంలో, ఆ ఆశీర్వాదంలో వారు పాలిభాగస్తున్నారు. దేవుని వాగ్దానం నెరవేర్పు వారు చూసి. ఈరోజు మన జీవితంలో విశ్వాసంలో నుండి మనం జారిపోతున్నాం, గట్టిగా పట్టుకోవడం లేదు. అందుకనే ఈరోజు దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని బిడ్డ, మీకు విశ్వాసం లేదని కాదు, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి.
పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు, వ్యతిరేకంగా ఉంటాయి, అంతా చీకటి తుఫాన్, ఉంటామో పోతాం అన్నట్టు ఉంటుంది. అయినా కానీ మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. రేపు ఏం జరుగుతుంది అనేది మనకి ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంది, అదొకటి చదివి నేను ముగించేస్తా. ఒక చక్కటి స్కాలర్ ఆయన ఏమన్నాడంటే, వీ డోంట్ నో వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్, వీ డోంట్ నో వాట్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకు తెలియదు, భవిష్యత్తులో మనం ఏం ఎదుర్కోబోతున్నా మనకు తెలియదు. కానీ ఇంగ్లీష్లో మంచి మాట ఉంది, బట్ వీ నో హూ హోల్డ్స్ అవర్ ఫ్యూచర్, బట్ వీ నో హూ హోల్డ్స్ అవర్, మన భవిష్యత్తును ఎవరు పట్టుకొని ఉన్నారు లేదా ఎవరు నడిపిస్తున్నారు, అక్కడ ఎవరు ఉండబోతున్నారు అనేది మనకి తెలుసు. ఎవరు ఉండబోతున్నారు? మన దేవుడు. అర్థమవుతుంది. కాబట్టి ఆ దేవుణ్ణి బట్టి మన భవిష్యత్తులో మనం ఏం చేయాలి? దేవుడు మనని చక్కగా నడిపిస్తాడు అని మనము విశ్వసించాలి. కాబట్టి దేవుని బిడ్డ జారిపోకుండా పడిపోకుండా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం. అలా ఉండాలి అని అంటే మీరు దేవుని ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోండి, నీతిని గట్టిగా పట్టుకోండి, మూడోది విశ్వాసమును గట్టిగా పట్టుకోండి. తుఫాన్లు వస్తాయి, అలజడులు రేగుతాయి, అయినా కానీ మనము విశ్వాసమును గట్టిగా పట్టుకుంటే మనం గమ్యానికి చేర్చబడతాం. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం అందరం కూడా ఒక నిమిషం ప్రభు సన్నిధిలో.